ఒక నంబర్ 8 తోటి డివైడ్ అవుతే శేషం 5. ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతే శేషం 1. శేషం 1. ఆ నంబర్ యొక్క ఫామ్ ఎంత? ఆ నంబర్ ఏ రూపంలో ఉంటుంది? ఆ నంబర్ ఏ రూపంలో ఉంటుంది? నంబర్ని 8 తోటి డివైడ్ చేస్తే శేషం 5, నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే శేషం 1. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడం ఎట్లా? నంబర్ని 8 తోటి డివైడ్ చేస్తే శేషం 5, 8x + 5. నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు, 7y + 1. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? ఈ రెండు సేమ్ నంబర్లే. అంటే 8x + 5 = 7y + 1. 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 7y = 8x + 4. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 7x + x + 4. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. అంటే 7 సహజ సంఖ్యల్లో లోయెస్ట్ వాల్యూ ఎంత? 7. అంటే x మినిమం ఎంత ఉండాలి? 7 - 4 3 ఉండాలి. x మినిమం 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8 × 3 = 24, 24 + 5 29. లోయెస్ట్ నంబర్ ఏమో 29. ఈ నంబర్ 8 తోటి 7 తోటి డివైడ్ అవుతుంది. ఆ నంబర్ రూపం ఏంటి? 29 + 8, 7 ఇంటూ k. 29 + 8, 7 ఇంటూ k. ఇది అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సార్ మరి ఒక స్మార్ట్ స్టూడెంట్, సార్ ఇక్కడ 2 నంబర్లు ఉన్నాయి, అదే 3 ఉంటే ఏం చేయాలి? అది కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్. శేషంలో ఏ ఒక్క కాన్సెప్టు కూడా మనము మిస్ కాకుండా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను సార్. నాకు తెలిసి ఈ క్లాసు ప్రాబబ్లీ 4, 15 వరకు నడవచ్చు. అన్నీ డిస్కస్ చేద్దాం. రాజ్ కుమార్ లాస్ట్ స్టెప్. ఎక్స్ మినిమం 3 రాజ్ కుమార్. 8 × 3 = 24, 24 + 5 29. ఇదేమో అతి చిన్న సంఖ్య, ఇదేమో అతి చిన్న సంఖ్య. ఈ నంబర్ని ప్రతిసారి 8 తోటి 7 తోటి డివైడ్ చేస్తున్నా. కాబట్టి 8 తోటి 7 తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఏంటి? LCM ఆఫ్ 8, 7. వాడు క్వశ్చన్లో కనిష్ట 2 అంకెల సంఖ్య అనొచ్చు, గరిష్ట 3 అంకెల సంఖ్య అనొచ్చు. సపోజ్గా ఇక్కడ వాడు 29 + LCM ఆఫ్ 8, 7 ఇంటూ k అన్నాడు. అంటే 29 + 56k. 56k. నవ్వు ఇక్కడ చూడండి సార్, n 3 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, ఇది చూడండి సార్, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 4 ఏళ్ల 28, శేషం 1. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే శేషం 1 ఉండాలి. 4 తోటి డివైడ్ అవుతే శేషం 1 ఉండాలి. గరిష్ట సంఖ్య ఎంత? మ్యాక్సిమం 3 డిజిట్ నంబర్ ఎంత? 999. 999 - 29 ఎంత? 970. 56 మల్టిపుల్ 970 దగ్గర ఏముందో చూసుకోండి. 56 1 56, 410, 56 6ల 7 వేసామనుకోండి, 6 7s are 42, 392 వరకు వస్తుంది. రైట్. సో ఇక్కడ కే ఎంత వేస్తే మనకు అవుతుందో చూసుకోండి. సపోజ్గా కే 17 వేసాను అనుకోండి, ఎంత వస్తుందో చూసుకోండి. 29 + 16 ఇంటూ 17 102, 10. 85 + 10 952 ప్లస్ 29. ఆన్సర్ ఎంత? 981. 4 తోటి డివైడ్ అయ్యి శేషం 1 వచ్చింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? అది
గరిష్ట 3 అంకెల సంఖ్య కనుక్కోవచ్చు, కనిష్ట సంఖ్య కనుక్కోవచ్చు, అది ఏదైనా కనుక్కోవచ్చు. వాడు క్వశ్చన్లో ఏదైనా ఇవ్వచ్చు. 29 + 8, 7K. ఇక్కడ చూడండి సార్, గరిష్ట 3 అంకెల సంఖ్య అన్నాడు. గరిష్ట 3 అంకెల సంఖ్య ఏంటి? 999. 29 + 56K. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఎందుకంటే 56 4 తోటి డివైడ్ అవుతుంది. 29 4 ఏళ్ల 28, శేషం 1. అంటే ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే శేషం 1 ఉండాలి, కానీ ఆన్సర్లను పీకేసేయండి. రైట్. సో 29 + 56K 499కి జస్ట్ తక్కువ ఉండాలి. 499కి జస్ట్ తక్కువ ఉండాలి. అంటే 56, సపోజ్గా నేను 18 వేసుకున్నాను అనుకోండి. 56 × 18. 56 × 18 ఎంత? 50 + 6 × 18. ఇది 1000 కంటే ఎక్కువ అవుతుంది. ఇది 900, ఇది 100. అంటే K18 నుంచి చేసుకోకూడదు, K17 వేసుకొని చూసుకోను. ఆర్ యూ ఆల్ విత్ మీ? 2 నంబర్లు ఇస్తే, నిన్న మనం క్లాస్ జరిగేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ సార్, అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా?